ఈ యొక్క మందిరపు ప్రారంభం, ఈ మందిరపు పని ప్రారంభించటం, పని ముగించటం అనేది మొత్తం కూడా ఒక పాట, ఒక వీడియోలో ఒక పాట యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీరు అది చూడొచ్చు. దీనికి ఈ మందిరం గురించి చెప్పాలి అని అంటే ఒక 2-3 మాటల్లో, దీంట్లో కన్నీటి ప్రార్థన ఉంది. ఇంత మందిరం కనపడుతున్న ఈ మందిరంలో కన్నీటి ప్రార్థన ఉంది, కష్టార్జితం ఉంది, కష్టము ఉంది. వీటితో పాటు క్రీస్తు యొక్క కృప కుమ్మరించబడింది. అందుకని ఇంత గొప్ప మందిరం మనం ఈ విధంగా కూర్చోగలిగాం. ఆ కష్టం అంటే కన్నీటి ప్రార్థన ఎవరు చేశారు అంటే సంఘమే చేశారు. కన్నీటి ప్రార్థన ఎవరు అంటే సంఘస్థులే చేశారు. కష్టం ఎవరిది అంటే అది సంఘమే కష్టపడింది. మరి కష్టార్జితం ఎవరిదంటే అది కూడా సంఘానిదే. మొత్తం సంఘం తానై ఒకటై దేవుని యొక్క సహాయంతో ఇంత మందిరాన్ని కట్టడానికి ఈ గ్రామంలో అద్భుతంగా దేవుడు కృప చూపించారు. నిజంగా సంఘానికి సియోను సంఘం అది ఒక స్థిరమైనది, అది ఒక బలమైన సంఘం. ఇది అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండే ఘనమైన గొప్ప సంఘంగా దేవుడు రాబోయే కాలంలో చేయునుగాక. చివరిగా మనం ప్రార్థన చేసుకొని మనము ముగిద్దాం. మీరు ఈరోజు పనిచేసిన వారిలో శ్రీను గారు, అలాగనే బాలరాజు, బజారు, తర్వాత చంద్రయ్య, అంజీ, అలాగనే స్టీఫెన్, చిన్నపిల్లలు, ఇంకా కిషోరు, వీళ్ళందరూ పనిచేశారు. స్త్రీలలో కూడా అనేక మంది ఉన్నారు. అంతే లైటింగ్ ఏర్పాటు చేసిన భాస్కర్, అలాగనే మ్యూజిక్ సిస్టమ్ బ్రదరు మధు, అలాగనే క్వైర్ టీం, తర్వాత దీని కొరకు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మీరు ఎంతో ప్రార్థన చేశారు ఈ విషయం కొరకు. మీరు ప్రత్యక్షంగా పనిలో కనపడకపోవచ్చు, పరోక్షంగా మీరు చేసిన ప్రార్థన ఇంకా శక్తివంతమైంది, అది బలమైనది. అట్లా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే ఈ పరిచర్యలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దీవించి ఆశీర్వదించునుగాక.